brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ప్రమాదంలో 270కి చేరింది మృతుల సంఖ్య. ప్రమాద తీవ్రత, కారణాల మీద స్పాట్ లోని అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. ప్రమాదానికి గల కారణాల మీద విశ్లేషణ చేస్తున్నారు. మరొక వైపు ఢిల్లీలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సమీక్ష జరుపుతున్నారు. ప్రమాదం అనంతర పరిణామాలకు సంబంధించి ఆరా తీస్తున్నారాయన. మున్ముందు చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష చేస్తారు. 2 రోజుల పాటు అహ్మదాబాద్ లో పర్యటించారు రామ్మోహన్ నాయుడు. ప్రమాదంపై నిన్న మోదీకి స్పాట్ లోనే ఎలా జరిగింది అన్న విషయానికి సంబంధించి పూర్తి వివరాలు వివరించారు కేంద్ర మంత్రి. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఈ ప్రమాదంలో 270కి చేరింది మృతుల సంఖ్య. ప్రమాద తీవ్రత, కారణాలపై స్పాట్ లో అధికారులు తనిఖీలు చేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ప్రమాదానికి గల కారణాల మీద విశ్లేషిస్తున్నారు. అలాగే మరొక వైపు ఢిల్లీలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సమీక్ష చేస్తున్నారు. ప్రమాదం అనంతర పరిణామాల మీద ఆరా తీస్తున్నారు. మున్ముందు చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష చేస్తున్నారు. 2 రోజుల పాటు అహ్మదాబాద్ లో పర్యటించిన రామ్మోహన్ నాయుడు ప్రమాదంపై నిన్న మోదీకి స్పాట్ లో వివరించారు కేంద్ర మంత్రి. పౌర విమానయాన శాఖ కార్యాలయం రాజీవ్ గాంధీ భవన్ లో ఎయిర్ సేఫ్టీపై ఉన్నత స్థాయి సమీక్ష జరుగుతోంది. ఎయిర్ సేఫ్టీ సమీక్షలో పాల్గొన్నారు డీజీసీఏ డీజీ, సివిల్ ఏవియేషన్ సెక్రటరీ, ఏఏఐబి, ఏఏఐ సహా ఇతర ఉన్నతాధికారులు ఈ ఉన్నత స్థాయి సమీక్షలో పాల్గొంటున్నారు. సమీక్ష తరువాత మధ్యాహ్నం మీడియాతో మాట్లాడబోతున్నారు రామ్మోహన్ నాయుడు. విమాన ప్రమాద ఘటనపై నిష్పక్షపాత దర్యాప్తు జరుపుతామని, బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ప్రకటించారు రామ్మోహన్ నాయుడు. విమాన ప్రమాదాలు, భద్రతా చర్యలకు సంబంధించి కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది పౌర విమానయాన మంత్రిత్వ శాఖ. ఈ హై లెవెల్ కమిటీ మీటింగ్ కి సంబంధించిన మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి గోపీకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపీకృష్ణ, ఈ సమీక్షలో ఏ అంశాల గురించి చర్చించబోతున్నారు ప్రధానంగా? అలాగే 2 రోజుల నుంచి అహ్మదాబాద్ లోనే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పర్యటించారు. అక్కడ వివరాలు పూర్తిగా తెలుసుకున్నారు. ఆ తర్వాత ఈ హై లెవెల్ కమిటీ భేటీ అవుతోంది. దాని తర్వాత ఎలాంటి మీడియా మీట్ లో కూడా మాట్లాడుతున్నారని చెప్తున్నారు. ఫుల్ డీటెయిల్స్ ఏంటి? ఎయిర్ ఇండియా AI-171 విమాన ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన పరిస్థితి. 274 మంది ఇప్పటివరకు చనిపోయారు. సో ఈ విమాన ప్రమాదం పైన, అలాగే ఎయిర్ సేఫ్టీ పైన ప్రస్తుతం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు రివ్యూ నిర్వహిస్తున్నారు. ఢిల్లీలో రాజీవ్ గాంధీ భవన్లో ఈ సమీక్షా సమావేశం జరుగుతోంది. ప్రధానంగా ఎయిర్ సేఫ్టీకి సంబంధించి, ఈ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఏ విధంగా జరిగింది అన్న అంశానికి సంబంధించి రాజీవ్ గాంధీ భవన్లో ఈ సమీక్ష జరుగుతోంది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించిన అధికారులు, అలాగే డీజీసీఏకి సంబంధించిన అధికారులు, అలాగే ముఖ్యంగా ఏఏఐబి ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోకి సంబంధించిన అధికారులు, అలాగే సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి సంబంధించిన సెక్రటరీ, ఇతర ఉన్నతాధికారులు, ముఖ్యంగా విమానాల భద్రతకు సంబంధించిన విభాగాలకు సంబంధించిన ఉన్నతాధికారులంతా కూడా ఈ రివ్యూ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా ఈ విమాన ప్రమాదం ఏ విధంగా జరిగిందనేది 2 రోజుల పాటు అహ్మదాబాద్లోనే ఉండి వివరాలు తెలుసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా రామ్మోహన్ నాయుడుతో ఫోన్లో మాట్లాడడం జరిగింది. అమిత్ షా అలాగే రామ్మోహన్ నాయుడు ఇద్దరు కూడా అక్కడ క్షేత్రస్థాయిలో ఉండి పరిస్థితిని పర్యవేక్షించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ లెవెల్ ఈ బ్లాక్ బాక్స్ని రికవరీ చేసుకున్నారు. సో దానిలో ఉన్న డేటా ఆధారంగా, అలాగే బోయింగ్ విమానాలపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలి, బోయింగ్ 787కి సంబంధించి ఎయిర్ ఇండియా వద్ద 7 నుంచి 8 విమానాలు ఉన్నాయి. సో వాటికి కూడా ఒక గైడ్ లైన్స్ని ఇష్యూ చేశారు. సో వాటిని కొనసాగించాలా, లేక వాటి భద్రతా చర్యలను సమీక్షించి వాటిని అనుమతించాలన్న అంశానికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకోబోతోంది. అలాగే ఒక అత్యున్నత స్థాయి కమిటీని కూడా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో వివిధ విభాగాలకు సంబంధించి ఇప్పటి వరకు భారతదేశంలో విమాన ప్రమాదాలు జరిగినప్పుడు ఏ విధంగా వ్యవహరించాలి, ఎటువంటి ప్రోటోకాల్స్ని పాటించాలి, విమాన ప్రయాణికుల భద్రతకు సంబంధించి ముందస్తుగా ఎటువంటి తనిఖీలు చేయాలి, వీటన్నిటికి సంబంధించి కూడా 3 నెలల్లో ఈ అత్యున్నత స్థాయి కమిటీ ఏవియేషన్ మినిస్ట్రీకి ఒక నివేదిక ఇవ్వబోతోంది. దాని ఆధారంగా దేశంలో విమానాల భద్రత, అలాగే ప్రమాదాలు జరిగినప్పుడు ఏ విధంగా వ్యవహరించాలి, వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన కూడా కొన్ని కీలక నిర్ణయాల్ని ఏవియేషన్ మినిస్ట్రీ తీసుకోబోతోంది. సో ఇప్పుడు జరుగుతున్న అత్యున్నత సమావేశంలో విమాన ప్రమాదం ఏ విధంగా జరిగింది, సో దీనికి సంబంధించి బాధ్యులు ఎవరైనా సరే కఠినంగా శిక్షిస్తామని చెప్పి కూడా రామ్మోహన్ నాయుడు ఇప్పటికే ప్రకటించారు. కాబట్టి సో నెక్స్ట్ విమాన ప్రమాద దర్యాప్తు పురోగతి
అనుమతికి సంబంధించి వారికి లభ్యమైన ఆధారాలకు అనుగుణంగా నెక్స్ట్ కార్యాచరణని ఇటు ఏవియేషన్ మినిస్ట్రీ రూపొందించుకోబోతోంది. దానికి సంబంధించి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు జరపబోతున్నారు. అలాగే ప్రయాణికుల భద్రతకు సంబంధించి కూడా చాలా కీలకమైన సమీక్షగా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే విమానాలు ఎక్కాలంటేనే ప్రయాణికులు భయపడే పరిస్థితి, ఫిట్నెస్ లేని విమానాలపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అలాగే పాత విమానాలపైన వాటిని తనిఖీ చేస్తున్నారా, రెగ్యులర్గా చెకింగ్స్ జరుగుతున్నాయా లేదా, వీటన్నిటికి సంబంధించి కూడా రివ్యూ జరపబోతున్నారు. ఈ రివ్యూ అనంతరం 1:30 గంటలకి ఇటు రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడబోతున్నారు. సో ఈ రోజు జరిగిన సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, ప్రమాదానికి గల కారణాలు, అది బర్డ్ హిట్టా లేక ఏంటి ఏ విధంగా ఈ ప్రమాదం జరిగింది, టెక్నికల్ సాంకేతిక సమస్యనా, ఇంజన్ లోపమా లేక బోయింగ్ విమానాల నిర్వహణ లోపమా, ఎయిర్ ఇండియా తప్పిదమా లేక పైలట్ తప్పిదమా, వీటన్నిటికి సంబంధించిన అంశాలకు సంబంధించి బ్లాక్ బాక్స్లో డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డ్, అలాగే కాక్పిట్ వాయిస్ రికార్డ్, వీటికి సంబంధించిన విశ్లేషణ అనంతరం ముఖ్యంగా ఇదే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రాజీవ్ గాంధీ భవన్లోనే, ఉడాన్ భవన్లోనే ఇటు ఈ బ్లాక్ బాక్స్కి సంబంధించిన ల్యాబ్ కూడా ఇదే భవనం, ఇదే మెయిన్ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి సంబంధించిన కార్యాలయంలోనే ఉంది. ఏప్రిల్ 9వ తేదీన దాన్ని ఇనాగ్రేట్ చేశారు రామ్మోహన్ నాయుడు. సో ఫస్ట్ ఫ్లైట్ ఈ బ్లాక్ బాక్స్ ల్యాబ్లో అనలైజ్ చేసే ఫస్ట్ బ్లాక్ బాక్స్ కూడా ఈ ఎయిర్ ఇండియా AI 171 ఫ్లైట్దే కాబోతోంది. సో ఖచ్చితంగా చాలా కీలక నిర్ణయాలని సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ తీసుకోబోతోంది. ఎయిర్ సేఫ్టీకి సంబంధించి విమాన ప్రమాదాలు మళ్ళీ చోటు చేసుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలకు సంబంధించి ఏవియేషన్ మినిస్ట్రీలో ప్రస్తుతం సమీక్షా సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం తర్వాత 1:30కి రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడతారు. అక్కడ పర్యటన క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు, అలాగే ఇప్పటివరకు దర్యాప్తులో తేలిన అంశాలు, తదుపరి ఎయిర్ సేఫ్టీకి సంబంధించి తీసుకునే భద్రతా చర్యలు, వీటన్నిటిని కూడా రామ్మోహన్ నాయుడు మీడియాకు వివరించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపికృష్ణ.